సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని 1వ తారీఖు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, సవితమ్మ గారు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలి. ఆ కార్యక్రమం అనంతరం జిల్లా డిఆర్సి మీటింగ్ కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, ఆంధ్రుల ఆత్మస్థైర్యానికి ప్రతీక అయినటువంటి అమరావతి రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. పార్లమెంట్లో చట్టం చేసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పిచ్చి తుక్లక్ నిర్ణయాలకి అవకాశాలు లేకుండా ఇది మా రాజధాని, రాజధాని అంటే నగరం కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తుకు భరోసా అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఒక రాజధాని నిర్మాణం అనేది చరిత్రకారులకి, యుగ పురుషులకి మాత్రమే ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ సాధ్యమైంది. ఆ అవకాశం చరిత్రకారుడు కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రావడం, అందులో శాసనసభ్యులుగా మేము ఉండడం మాకు కూడా గర్వంగా అనిపించేలా ఆ నిర్ణయంలో భాగస్వామ్యం అయినందుకు, ఆ చరిత్రలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతూ, చరిత్రహీనుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుతో చెలగాటమాడి దేశంలో ఎక్కడా లేని విధంగా 3 రాజధానులు అనే నిర్ణయాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అయోమయంలోకి నెట్టివేయబడి, ఆ నిర్ణయంతో వచ్చిన పరిశ్రమలు ఎనిక్కిపోయి ఏ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడకుండా ఒక భయాందోళనమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం గతంలో జరిగింది. అమరావతికి చట్టబద్ధత తీసుకురావడం వల్ల మళ్ళీ పెట్టుబడిదారులకు కానీ, యువతకు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక భరోసాని ఇవ్వగలిగినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యధిక శాతంలో హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తాం.